పాతపట్నం మండల కేంద్రంలో బాలికలను వేధిస్తున్న వసతి గృహ నిర్వాహకురాలు వార్డెన్ బి సుశీల. బాలికలను వేధిస్తున్న వసతి గృహ నిర్వాహకురాలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహం బాలికలకు గత కొద్ది రోజులుగా చిత్రహింసలు పెడుతున్న వార్డెన్ బి సుశీల. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన కలెక్టర్ మండల అధికారులకు ఆదేశించడంతో పాతపట్నం తహసీల్దార్ వసతి గృహానికి రావడంతో గంటసేపుగా తాళాలు తీయకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ను నిలబెట్టిన వార్డెన్. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్బీ లావణ్య సిబ్బందితో కలిసి వసతి గృహానికి చేరుకుని వార్డెన్ను మందలించడంతో తాళాలు తీసేసిన వార్డెన్ వసతి గృహం లోపలికి వెళ్లి చూడగా బాలికల ఆర్తనాదాలు చూసి చలించిపోయారు అధికారులు. పాతపట్నం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలికలను వసతి గృహ నిర్వాహకురాలు బి సుశీల వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థినులు తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజు పెట్టాల్సిన మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలను బయటకు తీసుకెళ్లి విక్రయించినట్లు తెలిపారు. వంటకు సంబంధించిన సామాగ్రిని సైతం బయటకు తీసుకువెళ్లిపోతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు సైతం తమకు ఏమీ చేయలేరని, విద్యార్థులు ఫిర్యాదు చేయకుండా ఉండాలి అని హెచ్చరించినట్లు విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు తప్పు చేయకపోయినా తమను కొట్టడం, తిట్టడం చేస్తుంది అని తమ సమస్యను తహసీల్దార్కు తెలిపారు. పలుమార్లు ఖాళీ కాగితంపై విద్యార్థుల సంతకాలు తీసుకున్నట్లు తెలిపారు. సబ్బులు, ఇతర వస్తువులు ఇవ్వకుండా వేధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్డబ్ల్యూఓ శ్యామల ఇదే విషయంపై మాట్లాడుతూ వసతి గృహ నిర్వాహకురాలు తీరు సరిగ్గా లేదని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదుల జిల్లా కలెక్టర్ తెలియజేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. మీ దగ్గర ఏమైనా సరే ఎప్పుడైనా సంతకాలు గట్ట పెట్టించుకుంటే మీరెందుకు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టారు? ఆగస్టు 15 నుంచి వచ్చిందా? చిప్స్ కూడా మార్చా తెచ్చేసారు సార్. ఇక్కడ ఇది హాస్టల్ బాక్స్ చేస్తున్నారు అన్నప్పుడు హాస్టల్ బాక్స్ చేస్తున్నారు సార్. అప్పుడు ఇసుక చిప్స్ అవన్నీ తెచ్చి పెడితే మీరు వచ్చారు, రోడ్డు దారిలోనే పంపిస్తారు, పైకి కూడా వేస్తారని మా అందరిని పిలిపించి ఎక్కించారు సార్. మేము స్టాఫే కదా ఇస్తాము, మీరు పెట్టండి అనుకొని పెట్టించేశారు. ఈ ఒడియా వాళ్ళు ఉన్నారు కదండి సార్, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి వాళ్ళ చేత కూడా పెట్టించేసి ఇచ్చేస్తారు. ఊరికే కారణం లేకుండా కొడుతుందా? అన్నం ఎలా పెడతారు? ఫుడ్ ఎలా ఉంటుంది? కడుపు నిండా పెడుతుందా? రోజు వంకాయ బంగాళదుంప, గుడ్డు కానీ మాంసం ఎప్పుడైనా ఏడబ్ల్యూ మేడం విజిట్ కి వచ్చిన రోజే మాకు అన్ని పెడతారు. స్వీట్స్ పెడతారు, ఇంకా బనానా ఉందా బనానా పెడతారు. అన్ని మెనూలో ఏటి ఉందో అది మాత్రమే పెడతారు. అది కూడా ఏడబ్ల్యూ మేడం చెకింగ్ వచ్చిన రోజే పెడతారు. మిగతా రోజులన్నీ మాకు నార్మల్ పెట్టేస్తారు. మేడం చెకింగ్ కి చెప్పేసి వస్తారా? చెప్పకుండా వస్తే ఆ రోజు మాత్రం పెడతారు. ఒక రోజు చెప్పకుండా ఎస్ఐ గారిని, ఎండిఓ గారిని అందరినీ పెడతారు. డైలాగ్ వాడతారు, నేను కలెక్టర్ కే భయపడలేదు, ఏడబ్ల్యూ మేడం ఒక వింత అనుకొని